అండ్ దెన్ మన స్థానిక ఎమ్మెల్యే గురించి చెప్పక్కర్లేదు, మైనింగ్ డాన్. ఆ మైనింగ్ డాన్ ఎక్కడ క్వారీ కనిపించినా ఆయనే చేస్తాడు, ఆయన పిల్లల చేత చేయిస్తాడు, డబ్బులన్నీ పొట్టలో వేసుకుంటాడు, పొద్దున్నే లేవడు, ఎవరికి కనిపించడు, నియోజకవర్గంలో సమస్యలు ఏమి పట్టవు ఆయనకి. ఖచ్చితంగా దీని మీద మనం పోరాటం చేయాలి. ఈరోజు మహిళలందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఆదరణ తెలుపుతున్నారు జనసేన పార్టీకి అంటే వాళ్ళందరూ మార్పు కోరుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో కనీసం తాగడానికి నీళ్లు లేవు. తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్టు 15 ఏళ్ల కిందట మొదలు పెట్టారు. ఈ రోజుకి కూడా చుక్క నీరు నియోజకవర్గంలో ఎక్కడా రాలేదు. రైతులకి పంట కాలువలు ఇస్తామన్నారు, తోటపల్లి కాలువ మరమ్మతులు లేవు, చుక్క నీరు రాలేదు. ఈ ఏడాది వర్షాలు లేకపోవడం వల్ల మొత్తం పంటలు ఎండిపోతున్నాయని చెప్పి మనం రైతు గర్జన కార్యక్రమం చేశాం. ఆ తర్వాత నీచిన్ తుఫాన్ వచ్చి ఆ మిగిలిన 10 బస్తాల బియ్యాన్ని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయింది. రైతన్న ఈ రోజు బాధపడుతుంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటున్నది. అసలు చీమ చిటుకు మళ్ళలేదు. మన విజయనగరం జిల్లాకి ఎటువంటి ఉపాధి కల్పించలేదు. రైతులు చాలా బాధపడుతున్నారు. సబ్సిడీ అన్న మాట లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో. ఖచ్చితంగా ఇవన్నీ మారాలి అంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి తీరాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రావాలి. ఇంకొక ముఖ్య విషయం, యువతకు ఉద్యోగ అవకాశాలు. మనం చాలా బలమైన మేనిఫెస్టోతో వస్తున్నామని మీకు అందరికీ తెలుసు. ఆ మేనిఫెస్టోలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక విషయం, యువత పరిశ్రమల్లో భాగస్వాములు కావాలి, వారే పరిశ్రమలు ప్రారంభించుకునేటట్టు 10 లక్షలు ఇస్తాను. అంటే ఒక యువకుడు లేకపోతే సమూహంగా ఉన్న యువకుల నుంచి ఒక పరిశ్రమను ప్రారంభించుకుంటే ఇంకో 10 నుంచి 100 మందికి ఉపాధి కల్పించాలి. మన నెల్లిమర్ల నియోజకవర్గంలో ఖచ్చితంగా 400 పరిశ్రమలు వచ్చేటట్టు జనసేన పార్టీ తరఫున నేను కృషి చేస్తానని చెప్పడం జరుగుతున్నది. మన నియోజకవర్గం ఈ రోజు అడుగుతున్నది ఏంటంటే తాగడానికి నీరు. ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం 2024లో అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి కుళాయి, ప్రతి కుళాయి నుంచి 24 గంటలు మంచి తాగునీరు అందించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును కూడా పక్కదోవ పట్టిస్తున్నది. ఎయిర్పోర్ట్ కి వాటర్ సప్లై చేస్తాం, విజయనగరానికి సప్లై చేస్తాం, మీకు అక్కర్లేదు అంటున్నది. మన రైతులకి నీళ్లు కావాలి, మన ప్రజలకి తాగడానికి నీరు కావాలి. అలాగే మంచి రోడ్లు. ఈ రోజు కూడా మన నియోజకవర్గంలో చాలా గ్రామాలకి కనెక్టివిటీ రోడ్స్ లేవు. మనం ఖచ్చితంగా దాని మీద పని చేస్తున్నాం, పోరాడుతున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి కూడా కృషి చేస్తాం. మీ అందరికీ నేను చెప్తున్నది ఒక్కటే, నేను మన ఊర్లో జనవాణి కార్యక్రమానికి ప్రతి గ్రామానికి వచ్చినప్పుడు కూడా ఒకటే చెప్తున్నాను, నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు మనోహర్ నాయకత్వంలో ఖచ్చితంగా ముందడుగేస్తాను. మన నియోజకవర్గాన్ని హైదరాబాద్ లా తయారు చేసుకుందాం. దానికి ఇంకా 2 రెట్లు ఎక్కువగా తయారు చేసుకుందాం. అందరికీ స్థిరమైన ఆదాయం ఉండేటట్టు ప్రయత్నిద్దాం. జై జనసేన.